హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హెల్త్ ఈజ్ వెల్త్లో హెల్తీగా డైట్ ప్లాన్ అనేది చేశానండి. ఇలా కనుక డైట్ ప్లాన్ చేసుకుంటే మన అందరం కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు. సో అలానే నేను ఇక్కడ చూపిస్తున్నాను, మీకు చూసేయండి. వీడియో ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు నా డే వచ్చేసి ఇగోండి బ్రౌన్ రైస్తో వీడియోని స్టార్ట్ చేశానమాట. నార్మల్గా నా డే అయితే రొటీన్ అవుతుంటుందిలేండి, కానీ వీడియో మాత్రం బ్రౌన్ రైస్తో స్టార్ట్ చేశాను. ఇగోండి ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. ఇలా ఒక చిన్న టీ కప్లో తీసుకున్నాను. ఇది నా ఒక్కదానికి సరిపోతుందండి, ఇంకా ఎక్కువే అయిపోతుంది అనమాట. అందుకని రోజు రోజుకి ఈ టీ కప్లో కూడా కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తున్నాను అనమాట. అలాగే దాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లో ఇలా వైట్ రైస్ని కూడా పెట్టుకుంటున్నాను. అది పిల్లల కోసం. ఇది తినట్లేదండి వాళ్ళు, మరి తినలేరు కదా ఇలా దీన్ని పెడితే. అందుకని నేను వాళ్ళ కోసమని సపరేట్గా వండుతున్నాను. ఇంకా ఇక్కడ దీన్ని చూపిస్తున్నాను చూసారా, ఈ బ్రౌన్ రైస్ కొని మేము ఒక 2-3 మంత్స్ అయిపోయి ఉంటుంది, ఎక్కువ అయిపోయి ఉంటుందండి బ్రౌన్ రైస్ తీసుకొని. సో అవైతే కొంచెం పురుగులు అవేం లేవు, కానీ పట్లు పట్టినట్టు అయిపోయాయి అనమాట. అందుకని దాన్ని నేను చెరిగేసి దాని డస్ట్ అంతా బయటపడేసి ఆ బియ్యాన్ని మాత్రం ఇలా ఒక బౌల్లో వేసుకొని బియ్యాన్ని కడిగేసుకొని అందులో వాటర్ వేసి నానబెట్టుకుంటున్నాను. ఈ బియ్యాన్ని నానిన తర్వాత మనం రైస్ కనుక కుక్ చేస్తే ఏ బియ్యం అయినా సరే, ఏ పప్పులైనా సరే అండి, నానబెట్టి కనుక మనం కుక్ చేసినట్లయితే చక్కగా జీర్ణం అవుతుందటండి. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది. అంటే ఎంత ఎక్కువసేపు నానితే పప్పులైనా బియ్యమైనా అంత ఎక్కువగా మనకి తొందరగా జీర్ణం అనేది అవుతుందంట. డైజెస్టివ్ బాగా పనిచేస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా మనలో ఉంటుంది కదా, మన జీర్ణాశయం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఈరోజు అయితే కనుక చియా వాటర్, సబ్జా వాటర్ ఇవేమీ లేకుండా ప్లెయిన్ హనీ వాటర్ తాగుతున్నానండి. ప్లెయిన్ అంటే లెమన్, హనీ, హాట్ వాటర్ ఈ మూడింటిని కూడా మిక్స్ చేసి ఒక డీటాక్స్ డ్రింక్లా అనమాట, దాన్ని తాగుతున్నాను. తర్వాత వచ్చేసి పిల్లలకైతే ఇంకా టైం అయింది, వాళ్ళకి టిఫిన్ పెట్టాను. అన్నీ అయిపోయాయి. టిఫిన్ అంటే ఏం లేదండి, పెరుగన్నమే అనమాట. ఈరోజు కూడా డైలీ ఇంకా పెరుగన్నమే అండి, టిఫిన్స్ ఏమీ లేవు. ఎండాకాలం కదా, ఈ ఎండల్లో పొట్టకి హాయినిచ్చేది పెరుగు ఒకటే కదా. సో పెరుగన్నం తింటున్నారు. పెరుగన్నం ఎంత తిన్నా, ఎన్ని రోజులు తిన్నా మనకు అసలు ఏం కాదు కదా, ఇంకా హెల్తీగానే ఉంటాము. సో ఇక్కడైతే కనుక నేను పిల్లల్ని స్కూల్లో పెట్టి ఇలా కొంచెం నడుద్దామా అని చెప్పేసి, వాకింగ్లా ఉంటుంది. అలాగే కాయగూరలు ఏమైనా ఉంటే తీసుకొద్దాం, ఆకుకూరల కోసం వచ్చానండి. ఆకుకూరలు ఏమైనా ఉంటే తీసుకొద్దామని చెప్పేసి తోటకూర కోసం చూశాను, కానీ తోటకూర అయితే లేదండి. అసలు ఆకుకూరలు ఏమీ రావట్లేదు కూడాను ఎండకి. వచ్చినా సరే అవేం బాగుండట్లేదండి. అంత ఎలా ఉంటున్నాయంటే ఇక్కడ పండిపోయినట్లు ఉంటున్నాయి, ముదురుగా అంటే ముదారుగా ఉన్నట్లు ఉంటున్నాయి, లేదంటే చిత్తగా. అసలు ఒక్క ఆకు కూడా చూడడానికి బాగుండట్లేదండి. అలాంటివి తిన్నా ఇంకా ఏముంటాయి అని చెప్పేసి తీసుకోవట్లేదు అనమాట. ఇంకా ఈవిడైతే కనుక మా పక్కింటి ఆంటీ అండి. ఈ ఆంటీ అక్కడ కలిశారు. సో అమ్మయ్య అనుకున్నాను, ఆంటీతో పాటు వచ్చేసానమాట. అలాగా ఏంటో కానండి, నేను ఒక్కదాన్ని అయితే ఎప్పుడు కూడా బయటికైతే వెళ్ళలేదండి. నాకైతే కొంచెం ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా, ఇన్నర్ ఫీలింగ్ అనేది కొంచెం భయంగా అలా ఉందన్నమాట. ఎప్పుడు అలా వెళ్ళి నేను ఒక్కదాన్నే అలా వెళ్ళి అలా షాపింగ్ చేసుకొని అయితే రాలేదు. ఈరోజు అయితే కనుక ఇలా వెళ్ళాను. ఇలా వెళ్ళాలి ఇక నుంచి అని డిసైడ్ అయ్యానండి. మా వారైతే నన్ను ఎలా చూసుకుంటారంటే ఇంకా చెప్పనవసరం లేదు, గాజు బొమ్మలా చూసుకుంటారనమాట. ఎక్కడికి వెళ్ళనివ్వకుండా, ఏం చేయకుండా, నాకు ఎటువంటి అంటే ఏమంటారంటే ఇబ్బంది లేకుండా చూసుకుంటారనమాట. దేనిలో కూడా అతను డ్యూటీకి వెళ్ళే ముందే అడిగేస్తారు, ఇంకేం కావాలా, ఏమైనా కావాలా, ఈరోజు ఏం కావాలి ఏంటి అని అన్నీ అడిగి తెలుసుకొని మరీ తెచ్చిపెట్టేస్తారు. నాకు ఇంకా అది కావాలి, ఇది కావాలన్న టెన్షన్ ఉండదు. అక్కడికి వెళ్ళి తేవాలి, ఇక్కడికి వెళ్ళి తేవాలని కూడా ఉండదండి. కానీ ఈ మధ్యనే నేను అందరినీ చూసి నేర్చుకుంటున్నాను అనమాట. నేను ఇలానే ఉంటే ఎలా అవుద్ది అని చెప్పేసి నన్ను నేనే మోటివేట్ చేసుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాను.
మదురైలో ఉన్నప్పుడు కూడాను నేనైతే 5 ఇయర్స్ ఉన్నామండి. కానీ నేను ఒక్కరోజు కూడా అలా ఒక్కదాన్ని బయటికి వెళ్ళి తెచ్చేదే లేదనమాట. ఎప్పుడైతే ఇంకా మేమున్న ఇంకా లాస్ట్ ఇయర్‌లో మా ఫ్రెండ్సు నాకు వాళ్ళు మంచి మోటివేట్ ఇచ్చారనమాట. వాళ్ళకి వాళ్ళే చిన్న చిన్న పిల్లలతో అండి. వాళ్ళకి వాళ్ళే బయటికెళ్ళి అన్నీ తెచ్చుకొని, అన్నీ చేసుకొని ఉంటారు. వాళ్ళు హస్బెండ్స్ డ్యూటీ నుంచొస్తే వాళ్ళు పడుకొని ఉంటారా? వీళ్ళు మాత్రం వెళ్ళి కొనుక్కొని వస్తుంటారనమాట. "మీరెందుకు తెస్తారు? అతను తీసుకొస్తారు కదా!" అంటే, "లేదక్క అతను పడుకున్నారు. అందుకని నేనొచ్చాను" అని చెప్తుంటారనమాట. అవునా! నేనేంటి ఇలా ఉండిపోయాను. వీళ్ళేంటి ఇలా అప్పుడే వచ్చిన వాళ్ళండి. వాళ్ళకి ఎంత ధైర్యం ఉందంటే, అంటే నాకు ధైర్యం లేదని చెప్పలేను. ధైర్యమో తెలీదు, లేదంటే భయమో తెలీదు, ఇంకేంటో తెలీదు. నాకదొక ఫీలింగ్ అనేది ఉందనమాట. బయటికి వెళ్తే ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళిపోతానా అనే ఫీలింగు. ఎప్పుడు ఎక్కడ కూడా తిరగలేదండి నేను ఒంటరిగా. అందుకని నాకు ఆ భయమైతే ఉండిపోయిందనమాట. ఇప్పుడైతే గనుక అతనితో పాటు పదండి మనం నడుచుకొని వెళ్దాము. మీరు డ్యూటీకి వెళ్ళినా నేను ఇంకోసారి నడుచుకొని వెళ్ళడానికి నాకు బావుంటుంది. నాకు కొంచెం అంటే తిరిగిన ప్లేస్‌లో తిరిగితే ఇంకా బావుంటుంది కదా! అని చెప్పినట్లు అతనికి చెప్తాననమాట. అతను కూడా ఓకే అని చెప్తుంటారు. ఇంకా నేనుండి నీకు నడిపించడం ఏంటి అన్నట్లుగా వద్దులే బైక్ మీద వెళ్ళిపోదాం అని అంటుంటారనమాట. అలా ఇంట్లో ఉండి ఉండి నన్ను ఎలా తయారు చేశారంటే మా వారు, నేనుండే వెయిట్ కంటే ఇంకా డబుల్, త్రిబుల్ అయిపోయి అలా ఉన్నాననమాట. నాకిప్పుడు వాకింగ్ చాలా అవసరం. వాకింగ్ విలువ కూడా తెలిసిందండి. అందుకని చెప్పి ఇంకా నడవాలి, నడకతోనే ఏదైనా చేయాలి అని చెప్పేసి పిల్లల్ని విడిచిపెట్టి వాకింగ్‌కైతే వెళ్ళలేము. ఆ! ఆ టైంలో అయితే వెళ్ళలేమండి. ఇంకా వాకింగ్ అని చెప్పేసి వాళ్ళని తీసుకొని కూడా వెళ్ళలేము. వాళ్ళని కష్టపెట్టినట్లు అవుతాం కదా! మరేం చేద్దాం? ఎలాగో ఒకలాగా వాళ్ళని స్కూల్లో పెట్టి, ఆ టైంలో అయినా సరే మనం అలా ఎళ్లి వద్దామని జెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో కూడా అండి, మా నేను పెళ్ళికి ముందు కూడా ఎక్కడికి కూడా ఒంటరిగా ఎక్కడికి తిరగలేదండి. బయటికి వెళ్ళడం గానీ, ఇంకొక ఊరు వెళ్ళడం గానీ, నాకు తెలీదండి అసలు నిజంగా చెప్తున్నాను. అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఇప్పుడు అనుకోకండి. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు గానీ, అప్పుడైతే అలానే అనమాట. అప్పుడు కూడా చాలా తక్కువేలెండి. అందరూ అలా ఉండరు. ఎవరో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు నాలాంటి వాళ్ళనమాట. మీలో ఎవరైనా నాలాంటి మనస్తత్వం ఉంటే గనక అది మార్చుకోండి. నేనైతే నిజంగానే మార్చుకున్నాను. అది బావుంది కూడా ఆ మార్పనేది. ఇలా ఏదైనా అవసరం ఉంటే మనమే వెళ్లి తీసుకురావడం అనే మార్పు. ఓకే. ఇంకా మీరు గూడా మీలో ఎవరైనా ఉంటే గనక మీరు కూడా చేంజ్ అవ్వండి ఫ్రెండ్స్. అది మన కోసమే, మన హెల్త్ కోసం, మన మనం ఇంకా స్ట్రాంగ్ అవుతామనమాట. మనమే వెళ్ళి ఏదైనా తీసుకొచ్చాము అనంటే ఇప్పుడు నేనే ఉన్నానండి. నేను ఇంట్లో ఏదైనా స్టిచ్ చేసిన అంటే ఏదైనా కుట్టుకుంటానుగా బ్లౌజు, డ్రెస్ అవి కుట్టుకునేటప్పుడు నాకెలా ఉంటుందంటే చాలా హ్యాపీగా ఉంటుందనమాట. అలాగే ఇంకా ఏదైనా వంట చేసి పిల్లలకి పెట్టినా సరే నాకు అలానే ఉంటుంది. లేదు నేను ఎంబ్రాయిడింగ్ గూడా చేస్తుంటాను అప్పుడప్పుడు. ఏవైనా కుట్టడం, అల్లికలు ఏదైనా మన చేత్తో మనం ఏది చేసినా సరే అది వర్కౌట్ అయిందంటే ఇంత బావుందని దాన్ని చూసి మనం మురిసిపోతాం కదా! సో, అలానే మనం బయటికి వెళ్ళి వస్తే పలానావి తీసుకొచ్చాము అనంటే నాలాంటి వాళ్ళకైతే గనక అదొక పెద్ద ఎలా ఉంటుందంటే మనం ఏదో గెలిచొచ్చినట్లు అనిపిస్తుందనమాట. నిజమండి. ఎవరైనా అలా ఉంటే గనక వెళ్ళి అలా అలవాటు చేసుకోండి. ఆ హ్యాపీనెస్ చాలా బావుంటుంది. కానీ బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కూడా ఉండాలి. వెహికల్స్ అవి వస్తుంటాయి కదా! మన ఇష్టం వచ్చినట్లు మనం తిరుక్కోలేం కదండీ! అదనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇక్కడ చూసేసారు కదా! అన్నీ కూడాను. ఆహ్, ఇంకా మంచి జ్యూస్ చేసేసాను. కీరాతో అలాగే బీట్రూటు, క్యారెట్‌తో ఆ జ్యూస్ రోజు తాగితే చాలా మంచిదండి. చాలా హెల్తీ కూడాను. ఫేస్ కూడా మంచి గ్లో వస్తుందనమాట. వెయిట్ కూడా తగ్గడానికి బావుంటుంది. అలాగే ఇంకా కీరా వేసాం కదా! బీట్రూటు, క్యారెట్టు మనకి వేడి చేస్తుందండి. సో, కీరా వేయడం వల్ల ఆ వేడి చేసే తత్వాన్ని తగ్గిస్తుందనమాట. దానికోసమని ఇది మనం ఇంకా డైలీ తీసుకున్నా ఇలా కీరా వేసి డైలీ తీసుకున్నా మనకేం కాదు. అంటే హీట్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఆ తర్వాతొచ్చేసి ఇదైతే గనక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఓట్స్ అండి ఇవి.
నేను ఇంకా ఈవినింగ్ కోసమని అదే నైట్ డిన్నర్ కోసమని ఇప్పుడు ఇలా సోక్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నైట్ అంటే మరీ 8-10 కాదండి, 7 లోపే తినేయాలి. అందుకోసమని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. వెయిట్ ఎక్కువ ఉందండి. వెయిట్ తగ్గడం కోసం అని చెప్పేసి నా తిప్పలు నేను పడుతున్నాను ఇప్పుడు. అప్పుడైతే కనుక పట్టించుకోలేదన్నమాట. డాక్టర్స్ కూడా చెప్పారు వెయిట్ తగ్గమని. కానీ ఎందుకో నాకు ఇంకా అటువైపు మా ఆలోచన వెళ్ళలేదు వెయిట్ తగ్గాలి చేయాలని. ఇప్పుడైతే వెయిట్ తగ్గాలి అని అనిపిస్తుంది. ఓకే, ఇంకా తగ్గుదాము అని చెప్పేసి చిన్న చిన్నగా అన్నీ కూడా అలవాటు చేసుకుంటున్నాను. ఆ బ్రౌన్ రైస్ తినడమని, తర్వాత ఈ ఓట్స్ అని, ఆ డ్రింక్స్ అని, స్మూదీస్ అని ఇలా అన్నీ అనమాట. ఇక్కడైతే కనుక ఓట్స్ వేసుకొని అందులోనే 1 టీ స్పూన్ చియా సీడ్స్ వేసుకొని, అలాగే మిల్క్ అండి, మనం ఆవు పాలు కంటే కూడా బాదం పాలు లేదంటే కొబ్బరి పాలు వేసుకుంటే ఇంకా బాగుంటుందంట రిజల్ట్. చాలా హెల్దీ కూడా అండి మన ఆవు పాలు కంటే. నేను ఇక్కడ పాలల్లో అయితే మేగడని తీసేస్తున్నాను కదండి, అంటే ఫ్యాట్ అనేది ఉండట్లేదు కదా, ఆ పాలను అయితే వేసుకుంటున్నాను. మేగడతో పాటు వేసుకున్నట్లయితే కనుక అలా వేసుకోకూడదు, వెయిట్ లాస్ అనేది అవ్వదన్నమాట. ఇంకా ఇక్కడైతే కనుక చూడండి ఇక్కడ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయండి. సో ఎవరికి దొరికినవి వాళ్ళు తీసుకోవచ్చు. అదే ఈ డ్రై ఫ్రూట్స్ ఎందుకు అంటే రోజులో మనము అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపి మన గుప్పెడు ఉండాలంట. ఫుల్ ఆఫ్ హ్యాండ్ అని చెప్తున్నారు. గుప్పెడు కనుక డ్రై ఫ్రూట్స్ రోజులో తీసుకుంటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటండి. వీటిని తీసుకోవడం వల్ల మనకి మన హెయిర్ కానీ, మన స్కిన్ కానీ, మన హెల్త్ కానీ, అలాగే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయంటండి రోజు తీసుకుంటే కనుక. ఇదొక హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. రోజు తీసుకుంటే ఇంకా మంచిదంట డైట్లో వీటిని కూడా చేర్చుకుంటే. ఎప్పుడూ తీసుకుంటాంలేండి, అది ఇదేమీ కొత్తది కాదు మాకైతే కనుక, ఎప్పుడు ఉండేదేని. కాకపోతే ఇలాంటి అన్నీ ఒకేసారి తినడం కాకుండా కొంచెం ఒకసారి బాదం అని, ఇంకొకసారి ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడే తీసుకొని తినేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే కనుక ప్రత్యేకంగా తినాలి అని చెప్పేసి ఒక దగ్గర పెట్టుకొని తింటున్నాము. అదే అప్పుడైతే కనుక మొన్నటి వరకు కూడా ఏది కావాలంటే అది తినేవాళ్ళమి, తీసుకొని అలా తినేవాళ్ళమి. తర్వాత ఉన్నాయని కూడా మర్చిపోయేవాళ్ళం అండి. వీటిని తినాలి అనే ఇది కూడా ఉండేది కాదనమాట. అయితే కనుక ఇంకా కాఫీ క్రేవింగ్స్ అయితే అస్సలు ఆగవండి. ఈవినింగ్ అయితే ఇంకా కాఫీ మీద పడతాం కదా, టీ కాఫీ అని. టీ అయితే పూర్తిగా తగ్గించాలని చెప్తాను. కొంచెం తాగుతున్నానులేండి ఎప్పుడైనా, కానీ కాఫీ అయితే కనుక తాగుతున్నాను. అంటే టీ తగ్గించి కాఫీ తాగుతున్నాను అనమాట. కాఫీ కూడా మరీ అంత ఎక్కువేం లేదులేండి, చాలా వరకే తగ్గించేసాను కాఫీని కూడా. ఇంకా ఇది కూడా బెల్లంతో చేసుకుంటున్నాను అనమాట. షుగర్ కాకుండా బెల్లంతో చేసుకొని తాగుతున్నాను. చాలా బాగుంటుందండి బెల్లంతో కూడాను. ఎవరైనా అదే ఈ షుగరు తినకూడదు అనేవాళ్ళు ఇలా బెల్లంతో ట్రై చేయండి. కాఫీ కానీ, టీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కూడాను. అలాగే చూసేసారు కదండి, ఇక్కడ మొత్తం ఆనపకాయ, అదే సొరకాయ, ఇంకా టమాటా, పెసరపప్పు కూర చేసేసాను, బ్రౌన్ రైస్ కుక్ చేసేసాను, వైట్ రైస్ కుక్ చేసేసాను, అన్నీ అయిపోయాయి కదా. నేనైతే మాట్లాడేశాను, ఏదో మీతో అలా షేర్ చేసుకున్నాను. నాలా అందరూ ఉండిపోకూడదు కదా, అందుకని చెప్పేసి నేను అలా షేర్ చేశాను అనమాట. నాలా ఉండిపోవడం అంటే నా నా బట్టి చూసుకుంటే మా వారు నన్ను అంతలా చూసుకున్నారా, అంత బాగా చూసుకుంటున్నారా అని అనిపిస్తుంది అనమాట. ఇంకెవరికి ఎలా ఉంటుందో ఏమో కానీ నాకు మాత్రం అయితే అలానే ఉంటుంది. ఈయన ఎందుకు నన్ను ఇలా మరీ ఇంత చిన్నపిల్లని చేసి ఇలా చూస్తున్నారు అని కూడా అనిపిస్తుంది అనమాట. ఇలా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఆయన లేకపోతే మనకి అవసరం ఉంటుంది కదా. ఆయన ఎక్కడికైనా ఇంకొక దగ్గరికి డ్యూటీకి వెళ్తే మనం వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు నన్ను అతను బాధ పెట్టిన వాళ్ళు అవుతారు కదా. అందుకని చెప్పి నా అంతట నేనే మోటివేట్ చేసుకొని వెళ్ళడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఓకే అండి, మీరు కూడా ఎవరైనా అలా ఉంటే కనుక మీరు కూడా
అలా మోటివేట్ అవుతారని అనుకుంటున్నాను. ఓకే అండి. మీలో ఎవరైనా అలా అనుకుంటే గనుక అలాంటి వారు ఉంటే గనుక నాతో షేర్ చేసుకోండి కామెంట్‌లో. అలాగే నేను ఈరోజు చెప్పిన విషయాలు మీకు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయండి. మీ సూచనలు, సలహాలు కూడా నాకు ఇవ్వచ్చు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే ఇలా మాట్లాడకూడదని కూడా మీరు చెప్పొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడైతే గనుక ఓవర్ నైట్ ఓట్స్ అండి. కాకపోతే ఓవర్ నైట్ కాకుండా మధ్యాహ్నం నానబెట్టి నైట్‌కి తీసుకుంటున్నాను ఈవినింగ్ టైంలో. ఇందులో ఇంకేమేమి వేసానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవాలి కదా. ఇందులో ఇంకేమేమి వేసానంటే హాఫ్ అరటిపండు వేసానండి. అరటిపండు ముక్కల్ని ఇలా కట్ చేసుకొని హాఫ్ వేసుకున్నాను. ఎక్కువ 1 అరటిపండు అయితే కనుక ఫుల్ ఆఫ్ అయిపోతుంది, అలా ఉండకూడదు. అందుకని హాఫ్ తీసుకున్నాను. అలాగే నానబెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, అలాగే పిస్తా, ఇంకొచ్చేసి ఖర్జూరాలు తీసుకొని అలా కట్ చేసుకొని వేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూశారు కదా, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు కూడా నాకు ఇవ్వండి, నేను కూడా నేర్చుకుంటాను దానివల్ల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.